హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక స్పెషల్ వంటకం అండి. ఇది కార్యాలలో లేకపోతే దైవ ప్రసాదానికి కానీ వాటికి పెడతారు. చూద్దామండి ఏందో. పచ్చెనపప్పు తీసుకున్నానండి. ముందుగా ఒక 5 కేజీలు ఇది నానబోసానండి. బాగా 1-2 సార్లు కడుక్కో నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి బాగా తెడ్లేంత వరకు ఉప్పు ఉడికిందో లేదో చూసుకొని తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని మొత్తాన్ని ఇలా చిల్లులు గంట ఉంటుంది కదండి, దాంట్లో వడగట్టేసేయండి. మొత్తం వాటర్ అంతా దిగిపోవాలి. దిగిపోయి తర్వాత ఏదైనా పెద్ద స్టీల్ దాంట్లో తీసేసుకొని చల్లార్చుకోండి. బాగా చల్లారిపోయేంత వరకు ఫ్యాన్ కింద కానీ అట్లా పెట్టేసుకోండి, తొందరగా చల్లారిపోతుంది. తర్వాత దీన్ని మిక్సీకి వేసేస్తాను. మిక్సీకి వేసేసి దాంట్లో దంచిన బెల్లాన్ని ఈ రెండు కలిపి యాలగ పొడి కూడా కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎలాగ వచ్చేయాలంటే ముద్దలాగా వచ్చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ చేతితో పట్టుకుంటే ఉండైపోవాలండి. ఆ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇట్లా ఉండలు చుట్టేసుకోండి, చిన్న చిన్నవి. చూస్తున్నారు కదా, అంటే ఇలా మొత్తం అవన్నీ నాకు దగ్గర వచ్చి 250 దాకా వచ్చాయండి మొత్తము. వీటిని మొత్తం ఉండలు చుట్టేసుకొని తర్వాత మనకు దోసపిండి ఉంటుంది కదండి, ఆ దోసపిండి దాంట్లో కొద్దిగా 1/4 మైదా పిండి కూడా కలుపుకోండి. దాంట్లో ప్లస్ సాల్ట్ వేసుకోండి. దాంట్లో రుచి సరిపడా బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ మీద లేదంటే పొయ్యి మీద ఏదైనా పర్లేదండి, దాని మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది వేడెక్కే లోపల దీన్ని బాగా కలిపేసుకొని మన ఇందాక ఉండదుచ్చుకున్నాం కదండి, అవన్నీ నూనె వేడెక్కేసినండి. చూడండి, ఇప్పుడు 1 బై 1 ఒక్కొక్కటి ఆ బ్యాటర్లో ముంచుకొని దోశ పిండి మైదా పిండి రెండింటి కలిపిన దాంట్లో ముంచుకొని ఇలా ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ జస్ట్ ఒక 30 సెకండ్స్కి తీసేసేయండి. తీసేసి మొత్తం పక్కన పెట్టేసుకొని మళ్ళీ రెండో ఆయిల్ అంటే కొంచెం వేడి ఎక్కిందన్నీ తీసేసుకొని తర్వాత మళ్ళీ రెండోసారిగా వేస్తే అంటే పైన మాడకుండా లోపల ఉడుకుతుందండి. దానికోసంగా 2 టైమ్స్ ఏమని చెప్తున్నాను. అంటే వడ కూడా అలా చేస్తారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్ అండి. సో అట్లా చేసుకోండి. ఈ ఐటము మా నెల్లూరు ఏరియాలో అయితే సుకీలు అంటారు, కొందరు వచ్చి పూర్ణాలు అంటారండి. మరి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్లో చెప్పండి. చూసారు కదా, ఇది ఫస్ట్ వాయండి. ఇవి మొత్తం రెండవసారి మళ్ళీ వేసేసి తీసేసి ఈ కలర్ వచ్చేస్తాయండి. ఈ ఐటము ఇవన్నీ గొలగముడి భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధన సందర్భంగా దేవస్థాన క్యాటరింగ్ వాళ్ళు అన్నదానం చేశారండి. ఇది పూర్తిగా ఉచితంగా. ఆయన ఎవరో కాదండి, ఆయన పేరు చంద్రయ్య. నాకు బాగా గత 15 సంవత్సరాలకు మంచి మిత్రుడు అండి. వీళ్ళది వచ్చి నెల్లూరు ఏసీ నగర్లో వీళ్ళ క్యాటరింగ్ అండి. ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా క్యాటరింగ్ చేస్తారండి. మీకు ఇప్పుడు అవసరం అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.